ఏ విధంగా మాట్లాడాలి అనుకుంటున్నారు కాంగ్రెస్ పరిపాలన గురించి? గత ప్రభుత్వం సరిగా లేదని ఈ ప్రభుత్వం సరిగా ఉందని మెజార్టీతో గెలిపించారు కదా. అన్నిట్లో కొంతవరకు ముందుకెళ్తున్నారు, మధ్యలో ఆగిపోతున్నారు అని చెప్పి అంటున్నారు. ప్రజలే అన్నారు కదా, మీరే అన్నారు కదా, చేంజ్ ఎత్తుకుని ఆగిపోవడం ఏముండదు. ఇప్పుడు రైల్వే ట్రాక్ కాదు కదా, సిగ్నల్ పడగానే ఆగా ప్రజలు అభివృద్ధికి ముందుకెళ్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చే ముందు చేసే హామీలు కూడా 5 ఏళ్లలోనే తీరుస్తాము అని చెప్పి ఉండాల్సింది కదా. ఆర్థిక పరిస్థితులు బాగాలేక వాళ్ళు అప్పులు చేశారు. ఇప్పుడు మా ఆర్థిక మంత్రి గారు బట్టి గారు మిత్తి కడతా ఉన్నాం, ఇంట్రెస్ట్ కడతా ఉన్నాం. నెక్స్ట్ వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళని బడాబాబులను ముట్టుకోకుండా కేవలం హైడ్రా అనేది పేదలను మాత్రమే ఇలా చీల్చుకుంటూ వెళ్ళిపోయింది అని చెప్పి పచ్చ కావాలి లేకపోతే అంత పచ్చగా పడ్డట్టు ఈ ప్రతిపక్షాలకు ఇదే పంచాయతీ. టిఆర్ఎస్ నుంచే ఈ ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి రిలీజ్ చేశారు, కానీ ఎగ్జామ్ పెట్టేది మాత్రం కాంగ్రెస్. కానీ ఈ పెట్టుడుల్లో కూడా ఈ షిఫ్టింగ్ అని వాళ్ళ కన్వీనియంట్ గా లేకుండా ఎందుకుంటున్నారు? ఇప్పుడు మీరు అన్నమాట ఏంటంటే గత ప్రభుత్వంలో 2012లో డిఎస్సి పడ్డది, ఇంకా మళ్ళీ డిఎస్సి రాలేదు, మళ్ళీ మేము వేసినాం అన్నా. మేము ఇచ్చినాం మీనంటే నీకు చేతగాని తనంతో నువ్వు ఉన్న వాటి నేను ఇచ్చిన. ఇంకా అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు రావడం లేదంటే చేతగాకి వస్తలేడు, ఓడిపోయింది కదా. రేవంత్ అన్న కళ్ళల్లో చూసి మాట్లాడలేక దమ్ములేని దద్దమ్మ, రేవంత్ అన్న ముంగట నిలబడలేని చౌటా దద్దమ్మ. కేసీఆర్ రాలేడు, రాడు, మేమే పోయి గల్లాబట్టి ఈడ్చుకొస్తాం రేపు. అంటే నువ్వు ముఖ్యమంత్రి అయితేనే వస్తావు కానీ ముఖ్యమంత్రి కాకుండా రావా? అంత బలుప, అంత అహంకారమా? ప్రజలు ఇలా రాజ్యాంగాన్ని నమ్మి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని విలువలతోటి ఓటిస్తే అది గెలిపిస్తే ప్రతిపక్ష నాయకుడిగా కూకోవా? పక్క రాష్ట్రంలో కూర్చోలే. అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన సరిగా ఉందా లేదా సరిచేయాలా అన్న అంశాలను ఓయూ జేఏసీ కన్వీనర్ బోనాల నగేష్ అన్న ఇప్పుడు నాతో పాటుగా ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు ముచ్చటేందో తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే అన్న, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన సరిగా లేదు అంటూ బయట టాక్ అయితే వినిపిస్తుంది. మరి మీరేమంటారు? ఒక ఓయూ స్టూడెంట్ గా ఏ విధంగా మాట్లాడాలి అనుకుంటున్నారు కాంగ్రెస్ పరిపాలన గురించి? సరిగా ఉందనే గత ప్రభుత్వం వద్దు, గత ప్రభుత్వం సరిగా లేదని ఈ ప్రభుత్వం సరిగా ఉందని మెజార్టీతో గెలిపించారు కదా. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు మీకు తెలుసు, వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పను. వాళ్ళు సరిగా లేరనే మమ్మల్ని ఎన్నుకున్నారు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజల అభివృద్ధి కోసం ముందడిగేసే ప్రభుత్వం. ఇప్పుడే ఇప్పుడు 10 నెలలు పూర్తి చేసుకున్న 10 మాసాల ముందు పూర్తి చేసుకున్న ప్రభుత్వం. ముందు అభివృద్ధిలో ముందడికి వెళ్తాం, ఆగడం ఉండదు. ఎందుకంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మెరుగ్గా ఉన్నది. అంటే చేంజ్ అనేది వస్తుంది అని చెప్పి కాంగ్రెస్ ని ఎంచుకున్నాం, కానీ అన్నిట్లో కొంతవరకు ముందుకెళ్తున్నారు, మధ్యలో ఆగిపోతున్నారు అని చెప్పి అంటున్నారు. ప్రజలే అన్నారు కదా, మీరే అన్నారు కదా, చేంజ్ ఎత్తుకొని ఆగిపోవడం ఏముండదు. ఇప్పుడు రైల్వే ట్రాక్ కాదు కదా, సిగ్నల్ పడగానే ఆగా ప్రజలు అభివృద్ధికి ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలంటే దానికి పునాది వేసి బేస్మెంట్ వేసి గోడలు పైకి లేపాలి కదా, దానికి టైం పడుతుంది కదా. అన్నిటికీ సంబంధించిన వర్క్ జరుగుతుంది కాబట్టి సంబంధం పడుతుంది. 10 మాసాలే కదా. ఒక బిడ్డ పుట్టడానికి 9 మాసాలు ఆగాలి కదా. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆడమ్మగా అని చెప్పేది. ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకెళ్ళాలంటే 5 ఏళ్ళు ఆగాలి. తొందర ఎందుకు? ఆగండి, వెయిట్ చేసి మేము అభివృద్ధి చేయమంటలేం కదా, అబద్ధాలు చెప్పట్లేం కదా, ప్రజల్ని మోసం చేయట్లేదు కదా. ఓటేశారు, గెలిపించారు, మా మీద నమ్మకం ఉంచి గెలిపించారు, మీ మీద మాకు నమ్మకం ఉంది. ఏదో ప్రతిపక్షాలు వాళ్ళ సమయాన్ని ముందుకు గడపడం కోసం వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే మరి అధికారంలోకి వచ్చే ముందు చేసే హామీలు కూడా 5 ఏళ్లలోనే తీరుస్తాము అని చెప్పి ఉండాల్సింది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైతు రుణమాఫీ చూసుకుంటే వెంటనే అధికారంలోకి రాగానే తీర్చేస్తాము అని చెప్పారు. తర్వాత చూసుకుంటే ఒక 2 సార్లు పోస్ట్పోన్ అయిపోయాయి. సో ఫస్ట్ ఎవరికైతే 1 ఏకర్ ఉందో వాళ్ళకి మాత్రమే తీయడం జరిగింది, అంటే రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా తర్వాత వాళ్ళకి చేయలేదు. ఇంకా తర్వాత చూసుకుంటే ఆగస్ట్ అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? గతంలో రుణమాఫీలో వాళ్ళు 2 దఫాలుగా 10 సంవత్సరాలు 2 సార్లు చేశారు. వాళ్ళు వెయిట్ చేశారు. అయితే గతంలో ఉన్న బడ్జెట్ ఇప్పుడు ఏంటంటే మనం అధికారం రావడం ఒక ఎత్తు అవుతుంది, అధికారం వచ్చిన తర్వాత బడ్జెట్ను ఆర్థిక వ్యవస్థను చూసుకోవాలి. కేంద్రంతో టైఅప్ ఉండి వాళ్ళు ఆర్థిక పరిస్థితులు బాగాలేక వాళ్ళు అప్పులు చేశారు. ఇప్పుడు మా ఆర్థిక మంత్రి గారు బట్టి గారు మిత్తి కడతా ఉన్నాం, ఇంట్రెస్ట్ కడతా ఉన్నాం. అంటే ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ చేసి ప్రజల్ని బ్యాలెన్స్ చేసి రైతులను బ్యాలెన్స్ చేయడానికి
కాస్త టైం పడుతుంది. మేము రుణమాఫీ చేయమని ఎక్కడ చెప్పట్లేదు. రుణమాఫీ కాదు, చెయ్యదు, మా వల్ల కాదు అంటే మా తప్పు అవుతుంది. కానీ 100కి 100% మేము రుణమాఫీ చేస్తాం. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది కదా, ఈ 4 సంవత్సరాల్లో రుణమాఫీ చేస్తాం, ప్రజలకు భరోసాగా ఉంటాం, ప్రజలతో ఉంటాం, మళ్ళీ మేమే వస్తాం. ఆ నమ్మకం మా మీద ఉంది. రైతులు మమ్మల్ని నమ్ముతా ఉన్నారు. కొంతమంది కొన్ని విధాలుగా చేస్తూ ఉన్నారు. రైతులు ఎక్కడ మాకు రుణమాఫీ చేయలేదని ఎక్కడ అడగలే. రుణమాఫీ చెయ్యండి, ఆలస్యం అవుతుందని మేము కూడా చెప్తా ఉన్నాం. ఆలస్యం అవుతున్నది వాస్తవం, కానీ చేయడం మాత్రం పక్కా చేస్తాం మేము. అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ప్రతి దానికి ఒక వే అనేది ఉంటుంది. ఎంతవరకు మనం పంపిణీ చేయాలి, ఎంతవరకు ఖర్చు అవుతుంది అన్న అంశం మీద ఒక క్లారిటీ ఉంటుంది గవర్నమెంట్కి. అంటే సాధారణమైన కుటుంబం నడిపేది కాదు కదా, హోల్ తెలంగాణ మొత్తాన్ని నడుపుతున్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఎందుకు వస్తాయి అంటారు? అందుకే చెప్తా ఉన్నామమ్మా, ఇది కుటుంబం నడిపితేనేమో నేను ఇంకో మా బ్రదరో మా తమ్ముడో ఏదో మాట్లాడుకొని సెట్ అయ్యేది. ఇది గవర్నమెంట్, ప్రజలు పెద్ద బాధ్యత పెట్టారు. దాన్ని వాళ్ళు వీళ్ళు అరిచినట్టుగా అరవకుండా రైతులకు అందరికీ సమన్వయంగా రైతులకు ఇంపార్టెంట్. ఈ దేశానికి రాజు ఎవరు? రైతు. ఆ రైతును మనం సక్రమంగా తీసుకెళ్ళాలి. ఒక బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా తల్లి ముందుకు తీసుకెళ్తుందో అంతే క్రమంగా రైతును అంటే రాజును చేయడమే మా బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతగా రాజును కుక్కబెట్టాలంటే ఈ చాలామంది సైనికులు అంటే రాజు మీద దాడి చేయడానికి చాలా మంది వస్తారు కదా. శత్రు సైన్యాన్ని ఢీ కొట్టాలంటే రాజు ఎంత క్షేమంగా ఉండాలి, ఎంత మనోధైర్యంతో ఉండాలి. ఆ మనోధైర్యాన్ని నింపి కుర్చీలో పెట్టడమే మా లక్ష్యం. అందుకు రైతును రాజు చేయడమే. చిన్న చిన్న పొరపాట్లు జరిగితే లేట్ అవుతుంది, కాదనట్లేము, లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా చేస్తాం మేము. అలాగే ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా కౌలుదారులకు ఒకలాగా, అంటే భూమి ఉన్న వాళ్ళకు ఒకలాగా, సన్నబియ్యం చేసే వాళ్ళకు ఒకలాగా, దొడ్డు బియ్యం చేసే వాళ్ళకు ఒకలాగా ఇస్తున్నారు. ఎందుకు? అయితే ఈ సన్నబియ్యం దొడ్డు బియ్యం పంచాయతీ ఏంటంటే అది కేంద్ర పంచాయతీ. ఇప్పుడు మేము 500 బోనస్ ఇస్తా అని చెప్పాం. ఎవరికి ఇస్తామని చెప్పాం? సన్నబియ్యానికి ఇస్తాం, దొడ్డోట్లకి ఇస్తాం. ఎందుకంటే గతంలో దొడ్డోట్లకు మేము సన్నోట్లకి ఇయ్యం, దొడ్డోట్లకి మాత్రమే ఇస్తామని 150 ఎకరాలు పెద్ద మనిషి ఆయన ఫామ్ హౌస్లో పంట పండించుకుంటూ మేము సన్నోట్లకి ఇయ్యం అని వాళ్ళు ఏదో పెట్టరు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి అసలు రైతు వ్యవస్థ ఎంతమంది ఉంది, సన్నోట్లు పండించే వాళ్ళు ఎంతమంది, దొడ్డోట్లు పండించే వ్యవస్థ ఎంత ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన లోపాలు ఉన్నాయి కదా. ఆ లోపాలలో ఇక్కడ ఏమవుతుందంటే ధరణి రావడం ఒకటి, రైతులలో ఆ భూ కబ్జాలు జరగడం, ఈ రైతులు ఫేక్ రైతులు అంటే మల్లారెడ్డి పల్లెరాజేశ్వరరెడ్డి రైతులు కాదు కదా, ఆ రైతులకు కూడా ఇంక్లూడింగ్ ఇచ్చిర్రు. అలాంటి రైతులను మేము వేరువేస్తున్నాం. ఒక క్రమసంఖ్య నుంచి 100 మంది రైతులు వస్తే 100 మందిలో 30% దాకా ఫేక్ రైతులే ఉన్నారు. రైతులు ఎవరు, జెన్యున్ రైతులు ఎవరు, ఆ రైతులను ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ దశలో కొంత టైం లేట్ అవుతున్నది, వాస్తవానికి లేట్ అవుతుంది. లేట్ అవుతున్నా కానీ ఫేక్ రైతులను తీసి ఒరిజినల్ రైతులకి, కౌలు సన్నోడ్లకు దొడ్డోడ్లకి రెండింటి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా 500 బోనస్ మేము ఏనికి రెడీగా ఉన్నాం. అలాగే ధరణి ప్రక్షాళన అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నాకు మరి అది అసలు ధరణి ప్రక్షాళన అని నోటి మాట తర్వాత చేతల దాకా ఎక్కడికి నోటి మాట ఎక్కడదమ్మా, నోటి మాట ధరణి ప్రక్షాళనలో కాళేశ్వర్ కానీ అది మన కోకపేట కానీ గచ్చిబౌలి ల్యాండ్లలో ధరణి వాళ్ళు ఇంతకుముందు ఒక నెంబర్ కొడితే, గతంలో ఒక నెంబర్ కొడితే ఇట్లా వచ్చేది, డిజిటల్స్ వచ్చేది. ఇప్పుడు వాళ్ళ పేరు వస్తూ ఉంది. ఆ పేర్లు తీసేయడం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ధరణి తర్వాత ఇప్పుడు రైతులు వచ్చారు. అంటే చాలా సమస్యలు రావడం వల్ల లేట్ అవుతుంది. అంతే 10 నెలలే కదా, మాకు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా గ్యారంటీగా అన్ని ఇచ్చిన పథకాలన్నింటినీ సాల్వ్ చేసి మేము ప్రజల్లో మళ్ళీ ఓట్ల కోసం వెళ్తాం. ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఈ 1 ఇయర్లో తప్పించుకొని కాదు కదా. ఇప్పుడు 1 ఇయర్లో తప్పించుకొని 10 నెలల్లో తప్పించుకునే ప్రయత్నం మేము చేయట్లేము. ఖచ్చితంగా చేస్తాం, చేసి ముందుకు వెళ్తాం. కాస్త లేట్ అవుతుంది. అంటే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వైపు వెళ్లే దారులు ఉన్నాయి, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మధ్యలోనే అంటున్నారు. ఇప్పుడు ఎవరన్నారు? హరీష్ రావే మాతో టచ్లో ఉన్నాడు. మరి ఎవరు వస్తున్నట్టు? కాంగ్రెస్ పార్టీ హరీష్ రావే మాకు వస్తున్నా అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. కాంగ్రెస్ లోకి వస్తున్నాడు, హరీష్ రావే కాంగ్రెస్ కి వస్తా ఉన్నాడు. మరి ఎవరు వస్తున్నట్టు? మా ఎమ్మెల్యేలు ఎందుకు పోతారు? మాది కుటుంబ పాలన, మా కుటుంబ పాలన, ఇది కుటుంబ ప్రభుత్వం, ఇది ప్రజాపాలన. ప్రజలు కదా, ప్రజలు గెలిపించారు. ఎవరు పోతారు? హరీష్ రావే లైన్ లో ఉన్నాడు. మాకు ఇప్పుడు వద్దామని లైన్ లో ఉన్నాడు. హరీష్ రావే వస్తున్నాడు, ఇంకా పోయేటోళ్ళు ఎవరు? మళ్ళీ ఒక పక్క కాంగ్రెస్ ని నిందలేస్తూనే ఉన్నాడు, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి చూపిస్తూనే నిందలేసిన వాళ్ళంతా మా కుర్చీలలో లేరా? నేను పేర్లు చెప్పను కానీ నిందలేసిన వాళ్ళంతా మా కుర్చీలలో లేరా? మాతో కలిసి లేరా? మా కుటుంబం వాళ్ళు ఇప్పుడు
మా ప్రజాపాలనలో నిందలేసిన వాళ్ళంతా ఎటుపోయారు, మొన్న ఎక్కడున్నారు? కాళేశ్వర ప్రాజెక్టుకు నల్గొండ పోయిన ఆయన ఎక్కడున్నాడు? ఇంకొక ఆయన ఎక్కడున్నాడు? మేము దాదాపుగా కొత్త అభ్యర్థులకు ఇచ్చినాం, కొత్త వాళ్ళను పాత వాళ్ళను కలుపుకొని తెలంగాణ అభివృద్ధి దశగా ముందుకెళ్తా ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి మా లక్ష్యం. ఇప్పుడు చేస్తారు, మా హరీష్ అన్న చేయమని చెప్పినాం, మేమే చెప్పినాం ఆయనకి, చెయ్యన్నా చెయ్యి, ఎంత చేస్తావు అంత చెయ్యి అని చెప్పాము. రేపు వస్తాడు, ఆయన వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలోకి హరీష్ రావు గత కాంగ్రెస్ నాయకుడే, మా డిఎన్ఏ కాంగ్రెస్ హరీష్ రావు మా డిఎన్ఏనే, మా కాంగ్రెస్ కార్యకర్తే, మా కాంగ్రెస్ నాయకుడే ఆయన, కాదని చెప్పానండి. హరీష్ రావు మా అన్నే వస్తాడు, రేపు డెఫినెట్లీ వస్తాడు. మళ్ళీ ఇదే ఛానల్కి నేను వస్తా, మళ్ళీ విలువండి ఇంటర్వ్యూకి పక్కా 100%. వాటికి సంబంధించి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? వస్తున్నాడు ఆయన, ఆయన కాళ్ళు నడికే మా దారి, మా గాంధీ భవన్కి, ఇంకా అడుగుజాడు ఏముంటది? ఎన్ని రోజులలో హరీష్ రావు గారు వచ్చే ఛాన్సెస్? టైం వస్తుంది, ఖచ్చితంగా వస్తాడు. మేమే కొంత వెయిట్ చేయని చెప్పాం, వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. అంటే మళ్ళీ అంటే ఇప్పుడు హరీష్ రావు గారు మేబీ వస్తే కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడు అన్న నమ్మకం మీకు ఉండొచ్చు, కానీ నెక్స్ట్ వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళ భ్రమ అనుకోని. ఇప్పుడు మనం గుడికాడికి పోతాం, ప్రసాదం నాకే దొరుకుతుంది అంటారు. అది ఎంత ఉందో వాళ్ళు చూడాలి కదా. ప్రసాదం గుళ్ళో పూజారి తెలుసు, ఆ గోపురాలకు తెలుసు ప్రసాదం ఎంత ఉంది, ఎంతమంది పంచాలని. ఎక్కడో చివరి లైన్లో ఉన్నాడు నాకు ప్రసాదం దొరుకుతుంది అంటే ఆయన భ్రమలో బతికే వాళ్ళు భ్రమలనే ఉండనియండి, ఎందుకు? సరే అన్న, అంటే ఇప్పటి వరకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ బాగా రన్ అవుతుంది, వీళ్ళు అసలు ఇంకా తగ్గేదే లేదు అన్న అంశంలో దూసుకుపోయింది అంటే హైడ్రా. మూసి ప్రక్షాళన అని చెప్పి హైడ్రా తీసుకొచ్చారు. అంటే చాలా వరకు నేను బయట చేసిన సర్చ్ వల్ల కూడా పేదల ఇల్లు మాత్రమే ఎక్కువగా కూలిపోయాయి, వాళ్ళనే ఎక్కువగా ఇబ్బంది పాలు చేశారు అని చెప్పి చాలా విన్నాను నేను. బయట తీసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళి చూసింది కూడా పెద్ద పెద్ద వాళ్ళని, బడాబాబులను ముట్టుకోకుండా కేవలం హైడ్రా అనేది పేదలను మాత్రమే ఇలా చీల్చుకుంటూ వెళ్ళిపోయింది అని చెప్పి క్లారిటీ. ఇది చాలా తప్పు ఒక విషయం. బడాబాబులు పేదలు మనుషులుగా కాంగ్రెస్ పార్టీ చూసింది. ఉన్నోడు పేదోడు కాదు. అక్రమంగా ఉప్పల్లో ఒక సంఘటన చెప్తా. బోడుప్పల్లో అనే ఏరియాలో రంగనాయకం అనే ల్యాండ్లో ఒక వ్యక్తి, మాజీ మంత్రి, దాదాపు 1000 ఎకరాల భూమి కబ్జా చేసి ఈ లోటరీ ల్యాండ్ల విషయంలో 200, 600 గజాలు, 250 గజాలు ల్యాండ్ అమ్మి చెరువును పూర్తిగా కబ్జా చేసి ఆ చెరువు కబ్జా పైన ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళు పేదవాళ్ళే, వాళ్ళ కాడ ఆర్థిక డబ్బులు లేకపోయినా మీరు తర్వాత ఇవ్వండి. ఇప్పుడు ఒక ల్యాండ్ కొనాలంటే ఎమ్మటే కట్టాలి, 40 రోజులలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 40 రోజులలో కట్టాలి. 2 ఏళ్ళకి కూడా కట్టించుకొని 2 సంవత్సరాల తర్వాత మీరు ఇవ్వండి అనే ఒప్పందంలో పత్రాలు రాసుకొని చెరువులు కబ్జా చేశారు. చెరువులు కబ్జా చేయడం వల్ల చెరువు కబ్జా కాడ ఇప్పుడు ఇలా నాగార్జున పేదోడా ఉన్నోడా? పల్లెరాజేశ్వర రెడ్డి పేదోడా ఉన్నోడా? పల్లెరాజేశ్వర రెడ్డి మా ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్యే, ఉన్నోడా పేదోడా? మరి వాళ్ళేగా మేము కూల్చింది, అవి కనబడట్లేదా? రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కి ఓన్లీ ఏంటి నోటీసులు మాత్రమే ఇచ్చారు, మరి అది ఇంకా అక్కడే ఉండిపోయింది, దాన్ని ఇంకా కూల్చకపోవడం వెనుక కారణం? మేము రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు? తెలంగాణ ప్రజలు అందరిలో అంతా కుటుంబం అమ్మా. అంటే మిగతా వాళ్ళకి నోటీసులు ఇచ్చి వెయిట్ చేపించి తీసుకెళ్ళు అని చెప్పి ఆ టైం కూడా ఇచ్చిన సిచ్యువేషన్స్ ఏం లేవు. వెళ్ళారు, చెప్పారు, ఒక వారం రోజులు ఉన్నారు. కొన్ని చోట్ల అయితే ఆ వారం రోజులు కూడా లేరు. 1-2 రోజులకి వెంటనే బుల్డోజర్లు తెచ్చడము, అక్కడ ఉన్న ఏ ప్లేస్ లో అయితే ఉందో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా కూల్చేశారు. ఆయనకేమో నోటీసులు ఇచ్చి ఇన్ని రోజులు ఆపి సంబంధాలు ఇచ్చి ఆధారాల ప్రకారమే కూల్చాము. ఇవాళ మీరు ముఖ్యమంత్రి వాళ్ళ అన్నో తమ్ముడో అని వాళ్ళ కుటుంబమే నెపమేడ తప్ప, మరి నాగార్జున గారు పల్లెరాజేశ్వర రెడ్డి కూడా వాళ్ళు ఎక్కడో దగ్గర సన్నిహిత సంబంధాలు ఉంటాయి కదా, ఉండయా? వాళ్ళకి కూల్చలేదా? కూల్స్తాము. హైడ్రా మీద జరుగుతున్న హైడ్రా ఏంటంటే ప్రతిపక్షాలు చేయలేదు, ప్రభుత్వం చేస్తున్న దాని మీదుగా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ తప్పుడు ఆరోపణల మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే కూలగొట్టారో, ఏదైతే అక్రమంగా లోటరీ ల్యాండ్ల పేరు మీద చెరువులు కబ్జా చేసిన ఇండ్ల మీద మేము పర్యవేక్షించి అక్కడ ఏమైనా న్యాయం చేయగలుగుతామా? అక్కడ ఏమైనా న్యాయం చేసి వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా వెసులుబాటు చేసిన తర్వాత మిగతా కూర్చొనికి రెడీగా ఉన్నాం. మేము హైడ్రా బంద్ అయిందని ఎక్కడ చెప్పలేదు, రంగనాథ్ గారు ఎక్కడ చెప్పలేదు కదా, సిపి గారు. జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల. ఇప్పుడు ఎటువంటిదంటే పచ్చకామర్లో పడితే అంతా పచ్చగా పడ్డట్టు ఈ ప్రతిపక్షాలకి ఇదే పంచాయతీ. అభివృద్ధి నేను చేయలేదు, నువ్వు చెయ్యమని చెప్పి సపోర్ట్ ఇవ్వాలి, కానీ
నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు ఇక్కడ తప్పి, అది కాదు కదా. ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ జరిగినప్పుడు దాన్ని ఏం చేయాలి, రాండమ్గా కూకొని మాట్లాడుకొని చర్చించుకోవాలి. ఎందుకు రోడ్ ఎక్కుతా ఉన్నావు, ఎందుకు అల్లరి చేస్తా ఉన్నావు? 10 ఏళ్ళలో నువ్వే కదా మొత్తం ధ్వంసం చేసింది. నాలాలలో చిన్న చిన్న పిల్లలు పడుతుంటే కాపాడున్నా తప్ప, కాపాడొద్దా? అది అట్లా నాలాలలో పడుతున్నారు కాబట్టి చెరువులు పెంచమంటున్నా. చెరువుల కింద నువ్వే భూములు ఇస్తేవి, చెరువులను కబ్జా చేసి ఇల్లులు కడితివి, కాలేజీలు కడితివి, అవి కూలుస్తా ఉన్నా. కూల్చొద్దా? తప్ప. సరే, ఇప్పుడు ఆ బ్రదర్ వాళ్ళ ఇల్లు, రేవంత్ అన్న వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇల్లు చెరువులోనే ఉన్నది అనడానికి ఆధారాలు లేవా? చెరువులోనే ఉన్నదనే ఆధారం ఉన్నదా? ఉన్నదా? ఉన్నాయి కదా ఆధారాలు. చెరువు కబ్జా కట్టి ఇల్లు, చెరువు కబ్జా కట్టలే, చెరువుకు దగ్గరలో ఉంది, దాని మీద సర్వే జరుగుతా ఉన్నది, చెరువులో లేదు. నోటీసులు ఎందుకు ఇచ్చారు మరి ఖాళీ చేయమని చెప్పి? ఖాళీ చేయమనేది ఎందుకంటే చెరువు దగ్గరలో ఉంది, చూడు, వెరిఫై చేసిరు వాళ్ళు. వెరిఫై చేయండి, చెరువు దగ్గరలో ఉంది, మీరు వెరిఫై చేయండి అని చెప్పారు. చెరువులో లేదు. వెరిఫై చేసినాము, ఖాళీ చేయండి అని చెప్పి నోటీసులు ఇవ్వలేదు. అది వెరిఫై చేస్తున్నారు. నేనేమంటున్నా, హైడ్రా ఆగలేదు, వెరిఫై జరుగుతున్నది. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, వెరిఫై జరుగుతున్నది, చెరువులో లేదు. వెరిఫై జరుగుతూ ఉంది. డెఫినెట్లీ అది న్యాయమైన డిమాండ్ అయితే ఎవరినైనా ఖాళీ చేయడానికి రెడీ. న్యాయమైన డిమాండ్ కాలేదేమో అనుకుంటా, బహుశా దాని మీద ఆరోపణలే ఉన్నాయి అనుకుంటా. అంటే ఒక కాంగ్రెస్ నాయకుడిగా ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? వాళ్ళు ఇచ్చే పథకాలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, ఇక ధరణి ప్రక్షాళన కావచ్చు, వాళ్ళు వడ్లను కొనుక్కునే విధానం కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? రేపు అన్నీ సక్రమంగా జరుగుతాయి. రేపు ఇంకొక జనవరి 2025 లోపు రుణమాఫీ జరుగుతుంది. దగ్గర 4 లక్షల ఇండ్లు ఇస్తున్నాం. ఫ్రీ బస్ అయితే మీకు తెలుసు, మీ బోటాలో ఎక్కుతానే ఉన్నారు, ఫ్రీ బస్ ఎక్కుతానే ఉంది, ఫ్రీ కరెంట్ వస్తూనే ఉంది, లైటింగ్, ఇట్లా అన్నీ 53,000 ఉద్యోగాలు వేసినాం. ఇంకా మిగతా ఏదైతే ఉన్నదో ప్రజాపాలనలో వచ్చిన సమస్యలన్నీ ముందుకు తీసుకెళ్తాం. అన్నా, అంటే ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ధర్నాలు చేశారు. ఎగ్జామ్కి సంబంధించి పోస్ట్పోన్ చేయమని చాలా ధర్నాలు జరిగాయి. వెంటనే ఎగ్జామ్స్ రాసుకోవాలి అన్నా, లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ అవ్వాలన్నా, కొంతమంది గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్, ఇట్లా ఈ షిఫ్టింగ్ అనేది అవుతుందన్న ఉద్దేశంతో చేంజ్ చేయమని చెప్పారు. కనీసం నోటిఫికేషన్ ఉద్యోగాలు విడుదల చేస్తాము అన్నది కూడా కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ నుంచే ఈ ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి రిలీజ్ చేశారు. కానీ ఎగ్జామ్ పెట్టేది మాత్రం కాంగ్రెస్. కానీ ఈ పెట్టుడుల్లో కూడా ఈ షిఫ్టింగ్ కానీ వాళ్ళ కన్వీనియంట్గా లేకుండా ఎందుకుంటున్నారు? ఇప్పుడు మీరు అన్నమాట ఏంటంటే, గత ప్రభుత్వంలో 2012లో డిఎస్సి పడ్డది. అవును. ఇంకా మళ్ళీ డిఎస్సి రాలే, మళ్ళీ మేము వేసినాం అన్నా. మేము ఇచ్చినాం మీనంటే నీకు చేతగాని తనంతో నువ్వు ఉన్న వాటి నేను ఇచ్చిన. నువ్వు చేతగాకి ఇయ్యలే 10 ఏళ్ళల్లో, నీకు ఇయ్యడం తెలవలే, పేపర్లు అమ్ముకున్నావు, లీకేజీలో అది. నువ్వు అన్ని లీకేజీలలో, పేపర్లలో, కేసులలో ఉన్నావు. ఇవాళ మేమేమంటున్నాం అంటే, ఫేక్ ఆర్టిస్టులతోటి నువ్వు చదివేది లేదు, ఏం లేదు. కేటీఆర్ పక్క నుండి ధర్నాలు చేస్తే చదువుకునే అబ్బాయా? తెల్లారితే కేటీఆర్ పక్కన తెలంగాణ భవన్లో ఉండి సోషల్ యూనివర్సిటీ, తెలంగాణ బీఆర్ఎస్ యూనివర్సిటీలో, వాట్సాప్ యూనివర్సిటీలో ఉంటూ డైలీ ఏదో ఒక ఇష్యూను ర్యాండమ్గా వాళ్ళ పని ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఏజీ క్రైటీరియా, ఒక ఏజీకి ఒక బ్యాచ్, కొత్త బ్యాచ్ వస్తుంది. ఇప్పుడు నేను 14 బ్యాచ్ అనుకుందాం, 14 బ్యాచ్లో నేను 17 బ్యాచ్లు వేస్తే ఎన్ని బ్యాచ్లు వచ్చినాయి? 3 ఎక్స్ట్రా వచ్చినాయి. 3 ఎక్స్ట్రా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, మాకు సిలబస్ అర్థం కాలేదంటారు, కొంతమంది మాకు టైం లేదంటారు, ఒకళ్ళేమో ఎగ్జామ్ పెట్టమంటారు. ఎవరు తినాలి ఇప్పుడు? సిలబస్ కోసం ఆగినాం అనుకో, మళ్ళీ 18వ బ్యాచ్ రెడీగా ఉంటుంది. ఒక వీళ్ళు టైం పొడిగించారు అనుకో, 19వ బ్యాచ్ రెడీగా ఉంటుంది. 14 నుంచి 17 దాకా ఈ గందరగోళం ఉండేవారికి 17కి ఎగ్జామ్ పెడితే 18, 19, 20 ఇంకా 3 బ్యాచ్లు ఉంటాయి కదా, వాటికి ఫ్రెష్గా మేము 20,000 వేస్తాం. మేము వేసిందంత ఏంది, ఉద్యోగాలు ఎన్ని ఉంటే, 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 5 ఉన్నా వేసి రాసుకొని వాళ్ళను ఉపాధ్యులుగా లేకుంటే వేరే వివిధ శాఖలలో కూర్చోబెట్టడమే మా బాధ్యత. వాళ్ళు ప్రిపరేషన్ అవి ఇవాళ రూమ్ రెంట్లు కట్టలేక కోచింగ్లు తీసుకొని ఇవాళ నువ్వు ఇచ్చిందంతా కోచింగ్ సెంటర్లకే డబ్బును 1,000 కోట్ల రూపాయలు పెట్టినావు. ఎక్కడ ఒక ఎంప్లాయ్ అయినట్టుగా చెప్పెట్టండి. నీ గడి చుట్టూ, నీ ఫామ్ హౌస్ చుట్టూ నీకు గన్మెన్లు పెట్టి బందోబస్తు కోసం ఉన్న డిపార్ట్మెంట్ తప్పితే వేరే నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా ఒకటి చూపెట్టండి. పేపర్ లీకేజీలు మీకే అయ్యాయి. టీఎస్పీఎస్ చైర్మన్ ఒక దద్దమ్మని కూకబెడితివి, నువ్వు ఎవరికి ఇచ్చినావు?
నీ పాలనే కుటుంబ పాలన కదా. సంవత్సరాలు ఎగ్జామ్ ఫీజు కట్టడము, లేకపోతే ఒక సంవత్సరం బ్యాచ్ జరిగిపోయేంత వరకు పోస్ట్పోన్ చేయమని చెప్పలేదు కదన్న. అంటే కొద్ది రోజుల వరకు మాకు సమయాన్ని కేటాయించండి, మేము చదువుకోవడానికి ప్రిపేర్ 10 ఏళ్ళు సమయం ఇచ్చాం. 10 ఏళ్ళు సమయం ఇచ్చి ఇప్పుడు నువ్వేమంటున్నావు, సమయం ఇవ్వు అంటున్నావు. వారమో 2 వారాలు 3 వారాలు. కానీ అక్కడ డెడికేషన్ తో కూకున్న విద్యార్థులు నష్టపోతున్నారు. ఇక్కడ ఎవరు అడుగుతున్నారు? కేటీఆర్ పక్కన, కేసీఆర్ పక్కన, లేకపోతే కొంతమంది పేడ్ ఆర్టిస్టులు వాళ్ళ వల్ల ఆపుతున్నారు. డెడికేషన్, అవును, డెడికేషన్ తో కూర్చున్న వాళ్ళు ఆపుతలేరు కదా. డెడికేషన్ తో ఉన్న ఒక్కరు వచ్చినా మేము ఆపనికి రెడీ. మా ప్రభుత్వ పాలసీ ఏంది? మీ విధానమే మా విధానం, ప్రజల విధానమే మా విధానం. మీకు మేము జవాబుదారీగా ఉంటాం. మరి వచ్చిన అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే ఫేక్ వాళ్ళు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న ఆర్టిస్టులు, పేడ్ ఆర్టిస్టులు అంటున్నారు కదా. మళ్ళీ అప్పుడు ప్రజల్ని కూడా సభ్యత్వం తీసుకున్న వాళ్ళు అంటున్నా. సభ్యత్వం తీసుకున్న వాళ్ళు అంటున్నా. నేను అందరిని అంటలే, సభ్యత్వం తీసుకున్న వాళ్ళు అంటున్నా. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ, ధర్నాలు చేసిన వాళ్ళందరూ సభ్యత్వంలో ఉన్న వాళ్ళు. ధర్నాలు అందరు చేయలేము, ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలే చేశారు. ఇక ఎవరు చేయలే, వేరే వాళ్ళు చేయలే. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఐడెంటిఫై చేయండి. ఎవరు చేయలే. ధర్నాలు చేసిందంతా బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం కోల్పోగానే వాళ్ళ దిమ్మలు తిరిగిపోయినాయి. కేసీఆర్ కలగన్నాడు, నా కొడుకును నా రాజును ముఖ్యమంత్రి చేయాలి, ఏకైక పుత్రుడు నా రాజును ముఖ్యమంత్రి చేయాలని కలగన్నాడు, తాయి పడుకున్నాడు. ప్రజలు వీడు మత్తులో ఉంటారని మంచి గుద్దిరు ఓట్లు. రాజు కూలిపోయాడు. ఒక యువరాజు స్థానానికి ఇంకో రాజు వచ్చాడు. ఆయనే రేవంత్ రెడ్డి, ప్రజల అన్న, మా అందరికీ అన్న, మీ అందరికీ అన్న. రేవంత్ అన్న వచ్చాడు. రేవంత్ అన్న వచ్చేవరకు దిమ్మ తిరిగిపోయింది, జారిపడ్డాడు, హాస్పిటల్లో పోయిండు. ఇక ఆ తతంగంలో ఏం చేయాలో తెలియక ఫామ్ హౌస్లో అంటుకొని అన్ని గతంలో 10 ఏళ్ళు ఆయన అంత వెన్నుపోటు రాజకీయాలు, పక్కని పేరు పెట్టుకోవడం, ఆయన వ్యవహారాలంతా పక్కదారి పట్టినాయి కదా. ఆ పక్కదారికి క్రియేట్ చేస్తాడు. 10 ఏళ్ళు ఉన్న ఆయనకు కుర్చీ బాగానే ఆగమేయండి కదా. అట్లా క్రియేటివిటీ చేసినానే ఓ మంచి దర్శకుడు కేసీఆర్. ఇంకా అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు రావడం లేదంటారు? మరి చేతగాక వస్తలేడు, ఓడిపోయింది కదా. రేవంత్ అన్న కళ్ళల్లో చూసి మాట్లాడలేక దమ్ము లేని దద్దమ్మ. దమ్మున్నోడు, తెలంగాణ కోసం అరదినం దీక్ష చేసినోడు, దమ్ముంటే రావాలి కదా. నా రేవంత్ అన్న ముంగట నిలబడలేని చౌటా దద్దమ్మ. కేసీఆర్ రాలేడు, రాడు. మేమే పోయి గల్లాబట్టి ఈడ్చుకొస్తాం. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో గల్లాబట్టి గుంజుకొచ్చి కూకపెడతాం. ప్రజలు ఇచ్చారు కదా. నువ్వు ముఖ్యమంత్రి అయితేనే వస్తావు, కానీ ముఖ్యమంత్రి కాకుండా రావా? అంత బలుపా, అంత అహంకారమా? ప్రజలు ఇలా రాజ్యాంగాన్ని నమ్మి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని విలువలతోటి ఓటిస్తే, అది గెలిపిస్తే ప్రతిపక్ష నాయకుడిగా కూకోవా? పక్క రాష్ట్రంలో కూర్చోలే? నీలాగానే డుమ్మాలు కొడతారా? ఇదే 6th క్లాస్ 5th క్లాస్ పిల్లగాడు స్కూలు బంకు కొట్టినట్టుగా బంకు కొడతావు. ప్రజలు ఇచ్చినది కాదా? ప్రజాస్వామ్యం అంత వ్యతిరేకంగా ఉంటావా? అహంతో ఉంటేనే తొక్కినాం కదా, రావాలి కదా. ఎందుకు వస్తలేవు? రేవంత్ గారి ముందు అదే ఒక దమ్మున్నోడి ముందు దమ్ము లేనోడు ఏం నిలబడతాడు? ఈ 5 ఏళ్ల పాలనలో అసలు ఇంకా కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోతే గల్లబట్టి గుంజుకొస్తాం. ఇన్ని రోజులు సంపాదించిన ఎవరి సొమ్ము ఇవ్వండి. అది ప్రజాస్వామ్యంలో రావాలి. యాజ్ ఎ రిప్రజెంటేటివ్ నేను ఒక ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యంలో నన్ను గెలిపించారు కాబట్టి నువ్వు రాకపోతే ప్రతిపక్షం గుంజుకొస్తా. గల్లాబట్టి గుంజుకొచ్చి అడుగుతా. నువ్వు చేసిన అప్పులను, నువ్వు చేసిన అన్ని లంగ పనులన్నింటినీ బయట ప్రజల ముందు చెప్పాలి కదా. చెప్పలేక దాచుకుంటే నేను ఊరుకుంటానా? నేనేంది, నువ్వు అక్రమాలను గుంజనీకే కదా నన్ను గుక్కబెట్టింది. నేను ఇలాగ దాచుకోను. నేను బద్దలు కొట్టి వచ్చినోని, ఇలాగా ఈయన పేరు ఆయన పేరు చెప్పి జెండాలు మార్చి వచ్చినాను కాదు. బరాబర్ గుంజుకొస్తే కూర్చోబెడితే అడుగుతా. ప్రజలకు జవాబుదారీగా నువ్వు ఉండాలి, నేను అడగాలి. థ్యాంక్స్ అన్న, చాలా చక్కగా మాట్లాడారు. అంటే కాంగ్రెస్ కి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి, బట్ ఇంకా మాట్లాడుకుందాం. మళ్ళీ మీ సమయాన్ని నేను అంటే ఇప్పటి వరకు తీసుకున్నాను కాబట్టి ఈ సమయానికి చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అమ్మా, మీ సమయం మాకు ఇచ్చినందుకు.